ముందు ఏంటంటే ఇండియా వెళ్ళేటప్పుడు కస్టమ్స్ అనేది దట్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మనం ఏమైనా ప్యాక్డ్ ఐటమ్స్ అనమాట. మీకు 2 రకాలు ఉంటాయి దీంట్లో. ఒకటి కంపెనీలో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పర్సనల్ ల్యాప్టాప్ అది యూసేజ్ కిందకు వస్తుంది. మీరు మామూలుగా ప్యాక్ తీసుకొని వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కొత్త ఐఫోన్ కొనుక్కొని తీసుకుని వెళ్ళారు ఇండియాకి. వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ బాక్స్ తీసుకొని వెళ్తారు కదా, దానికి బిల్ ఉండాలి మీకు. అదేంటంటే డ్యూటీ కట్టి తీసుకెళ్ళాలి. ఏది వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కన్నా ఎక్సెస్ ఉంటే. అది ఇంతకు ముందు 50,000 ఉండేది. ఇప్పుడు దాన్ని 75,000 చేశారనమాట. అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 నలుగురు కలిసి వెళ్తున్నారు అనుకోండి మీరు, ఈచ్ 75,000 అంటే ఒక్కొక్కళ్ళు గనక 75,000 రూపాయల వస్తువులు, ఎలక్ట్రానిక్స్ గానీ, గిఫ్ట్లు గానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు తీసుకెళ్ళొచ్చు ఇండియాకి. అది ప్యాక్డ్ అనమాట. అదర్ దాన్ దట్ మీ యూసేజ్, మీ జనరల్ గా వాడుకునేటువంటి ఫోన్లు ఏమన్నా ఉంటే అవి డ్యూటీ ఫ్రీ కిందకి రావన్నమాట. ఎందుకంటే ఇది మేము వాడుతున్నాం అని చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్యాక్ లో ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ కనుక ఉంది అంటే కంపల్సరీ వాళ్ళు జనరల్ గా మన దగ్గర ఇండియాలో ఏంటంటే మీరు చాలా మంది గమనించారో లేదో, పెట్టెలకి ఇంటులు కొడుతూ ఉంటారు అనమాట. చాలా మందికి తెలియదు. ఫస్ట్ టైం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చినప్పుడు ఆ ఇంటులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మామూలుగా ట్రాలీ తోసేసుకుని లగేజ్ పెట్టేసుకుని ట్రాలీ దోసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో ఆ ఇంటులు చాక్ పీస్ తో పెడతారనమాట. అది ఎందుకు పెడతారు అనేది నేను మళ్ళీ చెప్తా. బట్ ఆ రీజన్ ఏంటంటే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది కస్టమ్స్ ఆఫీసర్స్ కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏంటంటే ర్యాండమ్ చెక్ అనమాట. అంటే ఒకవేళ మీ సూట్ కేసులో ఏమీ లేకపోయినా వాళ్ళ అనుమానాస్పదంగా వాళ్ళకి ఏమైనా అనిపించినా మిమ్మల్ని పక్కకు పిలిచి పెట్టే ఓపెన్ చేయి అంటుంటారు అనమాట. అది వాళ్ళ డ్యూటీ.